ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీత వాళ్ళ నాన్నొచ్చి నీ మూడంతా పాడు చేశాడు మిథున. నువ్వు మా ఇంటికొచ్చిన హ్యాపీనెస్ అంతా పోయింది. కానీ నువ్వు ఆ శివకృష్ణకు బాగా ఇచ్చావు మిథున. నువ్వతన్ని కొడతావని మేమస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా డాడ్ని ఇన్సల్ట్ చేస్తే నేనెలా వదిలిపెడతాను? అలాంటి వాళ్ళని అస్సలు ఇంట్లోకి రానివ్వకూడదు. మేం కూడా ఆ పనిలోనే ఉన్నాం మిథున. ఆ సీతని పర్మనెంట్గా కట్ చేస్తే తన తరపు వాళ్ళు ఎవ్వరూ ఇంటికి రారు. నేను వాళ్ళని తిడుతుంటే రామ్కెందుకు అంత కోపం వస్తుంది? రామ్ వాళ్ళ అమ్మ సుమతి స్వయాన ఆ శివకృష్ణకి చెల్లెలు. సీతకేమో మేనత్త. శివకృష్ణకు రామ్ మేనల్లుడవుతాడు. ఓ, ఆ రిలేషన్ కూడా ఉందా? ఉమ్, అయినా రామ్కి సీత అంటే చాలా లవ్ ఉంది. మరి సీతను పర్మనెంట్గా ఎలా కట్ చేస్తారు? రామ్కి సీత అంటే ప్రేముంది, కోపమూ ఉంది. మెల్లగా ఆ ప్రేమను తగ్గించి కోపాన్ని పెంచుతాం. ఆటోమేటిక్గా రామే సీతకి డివోర్స్ ఇస్తాడు. వెంటనే ఆ పని చేయండి. సీతతో మీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఆ కోడల్ని కట్ చేసి నీలాంటి ఇంకో కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలని మా మహా ట్రై చేస్తుందిలే మిథునా. ఓకే, నేను బయలుదేరుతాను. అలాగే మిథున. అర్చన, ఆ? కార్ డోర్ తీ. మహా నన్ను తన తోడికోడలు అనుకుంటుందా, లేక ఈ మిథునకి లేడీ డ్రైవర్ అనుకుంటుందా? మ్మ్. ఆ? ఆహా. ఆగవయ్యా, ఆగు. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నే ఆగమంటుంటే. మేడం 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 మేడం, చూడడానికి మీరు చాలా రిచ్గా ఉన్నారు మేడం. ఓ 100 రూపీస్ డొనేట్ చేయండి మేడం. మంచి మీల్స్ తిని చాలా డేస్ అయింది మేడం. వీడెవడో చదువుకున్న బెగ్గర్లా ఉన్నాడు మహా. రిచ్ బెగ్గర్లా ఉన్నాడు. ఈ రిచ్ మిథున ఎంత దానం చేస్తుందో. వాచ్మెన్ సాంబకే 10,000 రూపాయల కాఫీ కప్ ఇచ్చిందంటే బెగ్గర్కి మినిమం 1000 రూపీస్ ఇస్తుందేమో. ఓన్లీ 100 రూపీస్ ఇవ్వండి మేడం. మీరు 100 ఇయర్స్ బతుకుతారు. నేను ఎంత దానం చేయాలో, ఎన్ని ఇయర్స్ బ్రతకాలో నువ్వే డిసైడ్ చేస్తావా, ఇడియట్? రిచ్గా ఉన్నారు కదా అని 100 అడిగాను మేడం. నేను ఇరిటేషన్లో ఉన్నాను. ఎలా ఉన్నా మీరు రిచ్చే కదా మేడం. మీ లెవెల్కి 100 తక్కువ అనుకుంటే 500 ఇవ్వండి. 1 లాక్ ఇస్తే నీకేమైనా ప్రాబ్లమా? ఆ, బిచ్చగాడికి 1,00,000 రూపాయలా? మరి మిథున కోటీశ్వరరాలు కదా. నాకు 1,00,000 రూపాయలు ఇస్తానంటున్నారంటే మీరు నిజంగా లక్ష్మీదేవి మేడం. మీకు 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి. రిచ్ మేడం, బంగారు తల్లి. నువ్వు చచ్చాక నీ డెడ్ బాడీకి లక్షిస్తాను. చచ్చిపో. అమ్మో, నువ్వు లచ్చిందేవి కాదు, పూలందేవి. అమ్మో, వెళ్ళరా. నాకు బెగ్గర్స్ అంటే ఇరిటేషన్. అందుకే సేఫ్ సైడ్గా ఈ గన్ ఎప్పుడు నా కార్లోనే ఉంటుంది. ఇంటికి దొంగోడొచ్చినా కూర్చోబెట్టి భోజనం పెట్టే సీతమ్మ ఎక్కడ? అడుక్కు తినేవాడికి గన్ను చూపించే ఈ అమ్మ ఎక్కడ? See you. మళ్ళీ కలుద్దాం. ఆ, ఓకే ఓకే. మహా, నువ్వు
గన్ ఇంట్లో పెట్టుకుంటే ఆ మిథున కార్లో పెట్టుకొని తిరుగుతోంది. నువ్వు కంచైతే ఆ మిథున నిన్ను మించిన కంచులా ఉంది మహా. ఇలాంటిదే నా కోడలు కావాలి. ఒక వరలో 2 కత్తులు ఎమడవు కదా మహా. అలాంటిది ఒకే ఇంట్లో 2 గనులు అడ్జస్ట్ అవుతాయా? ఎందుకవ్వ మేడం? ఆ మిథునమ్మ ఈ ఇంటి కోడలైతే ఇంట్లో దెబ్బకు దెబ్బ గోల్కొండ అబ్బా అనే సినిమా చూడొచ్చు. ఏయ్, నువ్వు నోర్మై, ఆ, నువ్వు పద. హ్మ్. ఓరి నాయనో, మిథున ఈ ఇంటికి కోడలుగా వస్తే రోజు భూకంపాలే. రండి బావగారు, మీరు ఊరికి వెళ్ళలేదా? లేదమ్మా, చిన్న పనుండి ఆగిపోయాను. కూర్చోండి అన్నయ్య. అన్నయ్యకి వాటర్ తీసుకుందా. ఉమ్. సీత వచ్చిందా? సీత మీతోనే వచ్చింది కదా అన్నయ్య. సీత మీతో మహాలక్ష్మి ఇంటికి రాలేదా బావగారు? వచ్చిందమ్మా. తిరిగి వస్తూ మధ్యలో ఏదో పనుందని దిగిపోయింది. మా డాడీని జైల్లో వేస్తావా? హౌ డేర్ యూ! సారీ నాన్న, నేను సీతని కాదు మిథునని అని మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు బలంగా అనుకోవడానికి నీ మీద చేయి చేసుకోవాల్సి వచ్చింది. నన్ను క్షమించు. నువ్వు నన్ను గుర్తుపట్టనందుకు రిలీఫ్గా కూడా ఉంది. ఏంటన్నయ్య డల్గా ఉన్నారు? మీరు వెళ్ళిన పనేమైంది? ఆ ఇంట్లో అందరూ ఫింగర్ ప్రింట్స్ ఇచ్చారా బావగారు? అక్కడేం గొడవ జరగలేదు కదా? మా డాడీని జైల్లో వేస్తావా? హౌ డేర్ యూ! మహాలక్ష్మి గొడవ చేయకుండా ఎందుకుంటుంది? ఆవిడ గారికి మనమన్నా సీత తరపు వాళ్ళన్నా పడదు కదా. మహాలక్ష్మి వదిన మిమ్మల్ని ఏమైనా అనిందా బావగారు? అందుకు బాధపడుతున్నారా? లేదమ్మా, నేను ఆలోచిస్తుంది వేరు. ఆ ఇంట్లో నేను ఒకరిని చూశాను. ఎవరిని చూశారన్నయ్య? అచ్చం సీతలా ఉండే మిథున అనే అమ్మాయిని చూశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.